నేటిదిన వాక్య ధ్యానం కొరకు బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 41 వర్స్ 10, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించి బలపరచుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో ప్రభువారు తన ప్రజలతో ఆయన సెలవిస్తున్న మాట ఏంటంటే, నేను నిన్ను బలపరుతును. మానవ జీవితంలో పలు పరిస్థితులు మనల్ని బలహీనపరుస్తాయి. వాటి చేత మనము దిగులు పడటానికి, వేదన చెందటానికి కారణమవుతాయి. మరి ఆ పరిస్థితుల్లో కొన్ని మన స్నేహితులు, బంధువులు, రక్త సంబంధికులు ఇలా కొందరు మనల్ని బలపరిచే మాటలు చెప్పవచ్చు. మరికొందరు మన బలహీనతల్లో మరింత మనల్ని బలహీనపరిచేవారుగా పలకవచ్చు. అయినను మానవులమైన మనము ఆయన ప్రజలుగా ఉన్నప్పుడు నిశ్చయంగా ప్రభువారు అంటున్నారు, నేను నిన్ను బలపరుతును. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటనను మనం పరిశీలన చేసినట్లయితే 1 Kings chapter 19 verse 5-6, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 5-6 వచనాలు. అతడు బదరి వృక్షం క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతను ముట్టి, నీవు లేచి భోజనం చేయమని చెప్పాను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడిన గనుక అతడు భోజనం చేసి తిరిగి పరుండెను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో ప్రవక్త అయిన ఏలీయా గారిని మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేల్ ప్రజల అవిధేయతలను బట్టి వారికి సంవత్సరం మంచైనా వర్షమైనా పడదు అని ప్రకటించినటువంటి ఆ దైవజనుడు కెరీతు వాగు దగ్గర ప్రభువు చేత పోషించబడిన వారై, సారేపతు విధవరాలు ఇంట అతడు బలపరచబడి అలానే ఆ ఇంటికి ఆశీర్వాదకరంగా ఉండి, ఆ తర్వాత అతడు చేసినటువంటి ప్రార్థన ద్వారా దేవుడు తిరిగి మరలా ఆ ప్రాంతాన్ని 3.5 సంవత్సరాలకు దర్శించగా, అటు తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరు దేవుడు అనేటటువంటి విషయమై నిలిచినప్పుడు ఒక్కడిగా నిలబడినటువంటి ఏలియా ఆశ్చర్యకరమైనటువంటి సహాయాన్ని పొంది జనులందరూ కూడా యెహోవాయే దేవుడని కేకలు వేసి ఆయనకు సాగిలపడినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు తన ద్వారా దేవుడు జరిగించగా, ఒక సందర్భంలో యెజెబెలు అనగా ఆహాబు భార్య ఒక దూత చేత ఏలియాకు ఒక వర్తమానం పంపించారు. అదేంటంటే, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వల్లే చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగు చేయనుగాక అని ఆమె ఆ వర్తమానాన్ని పంపించారు. నిజమే, ఆమె పోషిస్తూ వచ్చినటువంటి ప్రవక్తలను వారి దేవునికి హేయమైనటువంటి మార్గాల్లో వారిని నడిపించినటువంటి కారణం, ఆ స్థలమందు ప్రభువు గణపరచబడగా యెజెబెలు నడిపిస్తూ లేక పోషిస్తూ వచ్చినటువంటి వారందరినీ కూడా హతమార్చినటువంటి విషయాలను ముందున్నటువంటి వచనాలు మనం చూస్తాం. ఇట్టి పరిస్థితిని ఎదుర్కొన్నటువంటి యెజెబెలు ఎంతో అవమానంతో ఏలియా గారికి వర్తమానం పంపించినప్పుడు అతడు ఆ మాటలు విన్న పిమ్మట తాను ఏ విధముగా స్పందించారు అని అంటే, 4వ వచనంలో రాయబడినటువంటి మాట, తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరి వృక్షం కింద కూర్చుండి, మరణాపేక్ష గలవాడే యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువవాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుమని అతడు ప్రార్థన చేశాడు. నిజమే, ప్రాణము తీసుకొను అని ప్రార్థించే అంతగా అతడు దిగులు పడినటువంటి విషయాన్ని, బలహీనపడినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు తన దూతను పంపించి అతను ముట్టి భోజనం చేయమని చెప్పి అతను బలపరిచినటువంటి విషయాలను మనం చూస్తాం. ఆ తర్వాత వచనాల్లో ఇంకా ఏలియా గారు ప్రభువు కొరకు చేయవలసిన గొప్ప కార్యాల విషయమై దేవుడు అతను వాడుకొనుటను మనం గమనించగలం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, కొన్ని సందర్భాల్లో మనం ఎంతగా ప్రభువు కొరకు ఈ లోకంలో జీవించినటువంటి విశ్వాసులైనప్పటికీ ఆయా పరిస్థితుల చేత కొందరు ఏలియా గారి వలె భయపడుతూ, కృంగిపోతూ, బలహీనపడుతూ ఉంటారు.
అయితే దేవుడు విడిచిపెట్టని వారు. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి మన మీదకి ఎట్టి విధములైనటువంటి శ్రమలు, శోధనలు వచ్చినా ఒకటి మనం మర్చిపోకూడదు, మనల్ని బలపరిచే దేవుడు ఉన్నాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియులకు మీరు ఇట్టి దీవెనకు పాత్రులు కావాలని హృదయపూర్వకంగా కోరుతూ మీ కొరకు ప్రార్థిస్తూ, ఎంతమాత్రం అధైర్యపడక ప్రతి శ్రమలో, ప్రతి కష్టంలో ప్రభువు వైపునకే చూచి ఆయన మాటలను జ్ఞాపకమునకు తెచ్చుకుని దైవశక్తి చేత మీరందరూ బలం పొందవాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ప్రియుల ఆత్మకు నిశ్చయముగా మీరు అనుగ్రహించే శక్తిని వారు పొందుదురుగాక. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. కృంగిన వారిని, వేదనలో ఉన్న వారిని ఆదరించండి. నూతన సంవత్సర దయాకిరీటాన్ని ఏదైనా పొందిన మా ప్రియులను దీవించండి. ఏ ఏ పరిస్థితుల చేత మరణాపేక్ష కలిగినటువంటి మనసుతో మా ప్రియుల హృదయాలు ఉన్నాయో ఇప్పుడే వారికి గొప్ప ఆదరణ, నెమ్మది కలుగునుగాక. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడే నడిపించునుగాక. ఆమేన్.